రాజు గారికి ఇలా తీసుకోవటం ఏంటో తెలియదు, ఏంటో బయటికి తెలియదు, కానీ ఇలా ఇవ్వటం ఎక్కువ తెలుసు జనానికి. ఏంటమ్మా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, రాజుగారి మొగల్తూరులో ఏమన్నా ఉంచారా, ఉన్నాయా, కాస్త ఉందా, పర్లేదా? ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, అట్లాంటి ఇబ్బందులు ఏం లేవు కదా. ఇబ్బంది కాకపోతే ఆయన మినిస్టర్ చేసినా కూడా ఎంత అక్కడి నుంచి తేగలిగారు అంత ప్రజలకు ఖర్చు పెట్టారు. అంటే ఆయన ఒకటే అనేవారు, నేను మినిస్టర్ చేస్తున్నానంటే ఇది గవర్నమెంట్ జాబ్, వాళ్ళు ఇచ్చే జీతమే నేను తీసుకుంటాను, వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేసినా ఏం చేసినా అది ప్రజల కోసమే కదా. అందరూ అనేవారు ఏంటి సార్ అంటే కృష్ణరాజు గారు ఇంకోటి, ఆయన అంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా మళ్ళీ ఆయనకి చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. పెట్రోల్ బంకులోను గ్యాస్ దానికి చైర్మన్ చేశారు కృష్ణరాజు. వాజ్పేయి గారు వాళ్ళు కృష్ణరాజు గారికి ఏం చేసినా జనాలకి వెళ్తుంది అని నమ్మకం మీద ఇస్తే ప్రతి ఊర్లోని మీరు చూడండి ఒక్కొక్క బంకు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరికి గ్యాస్ ఏజెన్సీలో కాకినాడ రాజశేఖర్ రెడ్డి గారు కూడా అప్పుడు కృష్ణరాజు గారు మీరు దీనికి ఉన్నారు కదా, నాకు మా వెనకాతలు బోల్డ్ పరివారు వాళ్ళందరినీ ఆయన వెనకాతలు పాపం చాలామంది ఎన్నో సంవత్సరాలు అయినా వాళ్ళందరినీ పోషించుకుంటూ వచ్చారు కదా. కృష్ణరాజు గారిని అడిగితే అసలు ఎవరైనా అందులో రాజశేఖర రెడ్డి గారు అడిగితే ఇంకేమన్నా అలాగే సార్ అని ఆయనకో 2 బంకులు శాంక్షన్ చేశారు. అప్పుడు కృష్ణరాజు గారిని ఒకళ్ళు అడిగారు, ఏంటి సార్ ఎంతమందికి ఇస్తారు, మీకు ఎన్ని ఖర్చులు ఉంటాయి రోజుకి, అసలు మీరు ఒకటి ఉంచుకోవచ్చు కదా అంటే, వాజ్పేయి గారు అక్కడ చైర్మన్ చేసింది బంకులు ఇవన్నీ ఇచ్చింది కానీ నన్ను ఇంట్లో నాకు ఉంచుకోమని కాదు, ఎవరికి అవసరమో వాళ్ళందరికీ ఇమ్మమని ఇచ్చారు, నేను గవర్నమెంట్ ఉద్యోగిని, గవర్నమెంట్ జీతమే తీసుకుంటాను, ఉన్నదంతా ప్రజలకే చెందాలి అని చెప్పారనమాట ఆయన. అలా అందరికీ చేసుకొచ్చారు. అది కృష్ణరాజు గారు. ఆయనకి డబ్బు సంపాదించేయాలి, వెనకాతల పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడబెట్టేయాలి అనే మనిషి కాదు ఆయన, ఒక ఋషి లాంటి మనిషి అనమాట. మనకున్న దాంట్లో చాలు, మనకేముంది, మనకి మంచిగా 4 రకాలతో భోజనం ఉంటే చాలదా అనేవారు అనమాట ఆయన. ఉన్న తాత 6 వంశపారంపర్యంగా ఉన్న ఆస్తి ఉంది, అది చాలు కదా పిల్లలకి. నేను సంపాదించింది నేను ఖర్చు పెడతాను, నేను అంటే ఆయన తత్వం అలాంటిది. ఒక్కొక్కరు అలా పుడతారు. మా మామగారు అనేవారు, ఫ్యామిలీలో ఎవరో ఒకరు అలా పుడితే అమ్మ ఫ్యామిలీలు అన్నీ బాగుంటాయి. అలాంటి వాళ్ళు భగవంతుడే కావాలని అలాంటి వాళ్ళని పుట్టిస్తాడు అలాగా కొంతమంది కోసం అనేవారు అనమాట. అలాగే అనమాట ఆయన ఒక తపస్సు అనమాట. ఒక ఆర్ఎస్ఎస్ వారు అందరికీ ఇష్టం కృష్ణరాజు అంటే, ఆయన ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఆయన వచ్చినప్పుడు ఒక ఆర్ఎస్ఎస్లో పెద్ద ఆయన వచ్చి అదే అన్నారు, హిమాలయాలు వెళ్ళడం కూర్చోవడం తపస్సు చేస్తే ఆడనే తపస్సు కాదమ్మా, ప్రతిరోజు ప్రజల కోసం తన వాళ్ళ కోసం ఎవరైతే తపన పడతారో అట్లాంటి వాళ్ళు, అలా తపన పడే వ్యక్తి కృష్ణరాజు గారు. అది ఆయన నిజమైన తపస్సే అన్నారు ఆయన. అది వింటే నాకు ఇప్పుడు అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఆయన అట్లాంటి మనిషి. జీవితంలో ఎప్పుడు కూడా కృష్ణరాజు గారు ఏం చేస్తా ఉన్నా, ఎంత ఖర్చు పెడతా ఉన్నా, నేను ఎప్పుడూ కూడా ఆయనకి నో అనే మాట అనలేదండి. ఎందుకంటే అంతకన్నా అదృష్టం నాకు మాత్రం ఏముంటుందండి. మహానుభావుడు ఆయనకి వెనకాతలు ఉండి బలాన్ని ఇవ్వాలి, మనం ప్రోత్సహించాలి, కానీ అన్ని వెనక్కి లాక్కూడదు అలాంటి వాళ్ళని అంటూ అలా చూసుకుంటూ వచ్చాను నేను కూడా. అదే ఆయనకి కూడా భార్యగా నేనంటే, అందుకే ఆయన అంత నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు అనమాట. అది కోపాడు సందర్భాలు ఏం లేవు మీద, కోపం వచ్చేది రాజు పిల్లల దగ్గర తప్ప. అంటే పిల్లలు కదా ఎప్పుడు అవి లాగేసి ఆ ప్లేట్లు లాగేసి అవి పడేస్తూ ఉంటే తల్లిగా కోపడతాను కదా. అప్పుడు పిల్లలు అంటే ఆడుకుంటా ఏది ఎత్తేయకుండా ఉంటారా, అలాంటి కప్పు ఎత్తేసావా ఇంకొక 4 అక్కడ తెచ్చిపెట్టేవారు, ఈ 4 కూడా ఎత్తే. పిల్లలు అంటే అంత ఇష్టం అనమాట. పిల్లల దగ్గర తప్ప ఇంకెప్పుడు అసలు జీవితంలో మేము కొట్లాడుకోవడాలు కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా పిల్లలు మొత్తం? పెద్ద పాప లండన్లో చదివిందండి MBA, తర్వాత ఏమో లాస్ ఏంజల్స్లో అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ నేర్చుకుంది. తనకి సినిమాలు తీయాలని ఇంట్రెస్ట్. అంటే ఆటోమేటిక్గా జీన్స్లో ఉంటుందేమో, మరి బ్యానర్ ఉంది. అప్పుడు రాధేశ్యామకు కూడా చేసింది. ఇప్పుడు కృష్ణరాజు గారు అయితే ఇప్పటికి 2-3 మూవీస్ అప్పుడే రిలీజ్ కూడా అయిపోయింది, పాపతో చేయించేద్దరు. కొంచెం ఇలా జరిగేసరికి పిల్లలు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు. పెద్ద పాప మూవీస్ స్టోరీస్ రెడీ చేసుకుంటుంది. ముందు కొంచెం చిన్న మూవీస్
అవును. స్టార్ట్ చేస్తే అలా అలా పెద్ద మూవీస్ తీయాలని. ముందు అదే వామప్ లాగా ఒక 4 సినిమాలు చిన్నవి చేసి. అంతే. ఓకే, సూపర్ సూపర్. మీ అందరి ఆశీర్వాదం కూడా అయ్యో భలేవాళ్ళు. మేమంతా మా పెద్ద సైన్యమే ఉంది, ఇండస్ట్రీ ఉంది. అదే అదే ఇండస్ట్రీలో మీరు మాట్లాడితే చేయని వాళ్ళు అంటే ఎవరుంటారు చెప్పండి.